హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి సెలవు చీటీ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు వాచకములోనిది అభ్యాస వేదిక. సెలవు చీటీలోని ముఖ్యమైనటువంటి భాగాలు ఏమిటి అంటే ఎక్కడ నుండి ఎప్పుడు రాశారు, ఎక్కడ నుండి ఎక్కడ రాస్తున్నాము, ఎప్పుడు రాస్తున్నాము అనేటువంటిది ముఖ్యంగా రాయాలి. తర్వాత ఎవరు రాస్తున్నారు అనేటువంటిది ముందు తెలపాలి. తర్వాత ఎవరికి రాస్తున్నారు అనేటువంటి తెలపాలి. తర్వాత సంబోధన, విషయం ఏంటి అనేది చెప్పాలి. తర్వాత ముగింపు, ఈ విధంగా వచ్చేసి లేఖ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఖాళీలను నింపండి. ఇక్కడ వచ్చేసి పల్లిపట్టు, తేదీ 24/2011, పంపేవారు హరిప్రసాద్, 4వ తరగతి. పంచాయతీ ప్రాథమిక పాఠశాల పల్లిపట్టు, పొందేవారు తరగతి ఉపాధ్యాయురాలు, 4వ తరగతి. తర్వాత పల్లిపట్టు పాఠశాల అనేటువంటిది ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరికి రాస్తున్నాము? అయ్యా సార్కి రాస్తున్నాము అనమాట. సార్కి, ఉపాధ్యాయుడికి రాస్తున్నాము. నాకు జ్వరంగా ఉన్నందువలన పాఠశాలకు రాలేకపోతున్నాను. దయచేసి ఈరోజు సెలవు కోరి ప్రార్థించుచున్నాను, ధన్యవాదాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇట్లు తమ విధేయుడు లేదా విధేయురాలు ఆర్ లక్ష్మి అనేటువంటిది ఆమె 4వ తరగతి చెప్తూ ఉందన్నమాట. అంటే సెలవు తీసుకుంటుంది, సెలవు చీటీని టీచర్కి అందిస్తూ ఉన్నారు. ప్రతి వరుసలో సంబంధం లేనటువంటి పదాన్ని గుర్తించండి. ఇక్కడ ఆవు, గొర్రె, చిలుక, గాడిద, ఇవి వచ్చేసి ఈ 3 వచ్చేసి జంతువులకు సంబంధించింది. చిలుక వచ్చేసి పక్షికి సంబంధించింది. కాకి, కోయిల, పులి, కోడి. పులి వచ్చేసి జంతువుకు సంబంధించింది, మిగిలినవన్నీ పక్షులకు సంబంధించింది. కళ్ళు, చెవి, నాలుక, పలక. పలక వచ్చేసి స్టేషనరీకి సంబంధించింది. మనం వచ్చేసి రాసేటువంటి పలక, బలపము, తర్వాత వచ్చేసి పేన, ఇవన్నీ వచ్చేసి పెన్సిళ్ళు, ఇవన్నీ వచ్చేసి స్టేషనరీకి సంబంధించింది. ఇవన్నీ కళ్ళు, చెవి అనేటువంటి భాగాలు, శరీరంలోని భాగాలు. మల్లె, కాకర, గులాబీ, మందారము, ఇవన్నీ పువ్వులకు సంబంధించింది. కాకర అనేటువంటిది కాయకి సంబంధించింది. రహదారి, సముద్రము, పడవ, ఉప్పు. సముద్రంలో పడవ ఉంటుంది, సముద్రం నీళ్లు ఉప్పుగా ఉంటుంది. కాబట్టి ఈ 3 వచ్చేసి ఒకే విధానికి సముద్రానికి సంబంధించింది. రహదారి అనేటువంటిది రోడ్డుకి సంబంధించింది. తర్వాత జతపరచండి. గ్రంథాలయంలో ఏముంటాయి? పుస్తకాలు ఉంటాయి. నిఘంటువు అంటే అర్థాలు అనమాట. ఇంటర్నెట్ అంటే సంగణక యంత్రము. తర్వాత పాఠశాల అంటే పాఠశాలలో ఆట స్థలం అనేటువంటిది ఉంటుంది. ఇల్లు అనేటువంటిది ఇంట్లో పడక గది అనేటువంటిది ఉంటుంది. సరైనటువంటి పదాన్ని రాయండి. విద్య వలన తెలివి పెరుగుతుంది. తేనె లాంటి మన తెలుగు భాష. ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి తప్పుగా ఇచ్చినటువంటివి, తర్వాత కరెక్ట్గా ఇచ్చినటువంటి పదాలని మనము రాయండి. సముద్రంలో ఇది కూడా దొరుకుతుంది, శంఖం దొరుకుతుంది. తర్వాత హిందువులు జరుపుకునే ఒక పండుగ దీపావళి. నిద్రిస్తున్నప్పుడు వచ్చేది కళ. తర్వాత వచ్చేసి కార్యక్రమ పట్టిక, దీన్ని తెలుసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్కూల్లో ఒక కార్యక్రమాన్ని జరుపుతున్నాము అంటే ఆ కార్యక్రమాన్ని జరిపే ముందు ఏమేం చేయాలి అనేటువంటిది రాసుకుంటారనమాట. సో దాన్ని కార్యక్రమ పట్టిక అని అంటారు. దీన్ని ముందు తెలుసుకుందాము. ప్రార్థన, మొట్టమొదటి వచ్చేసి ప్రార్థన. జ్యోతి ప్రజ్వలన అంటే జ్యోతి వెలిగించే పని అయితే జ్యోతి వెలిగించడము. తర్వాత వచ్చేసి స్వాగత వచనములు. ఎవరైతే మన పాఠశాలకు ఇచ్చేశారో వారికి స్వాగతం పలకడము. తర్వాత వచ్చేసి అధ్యక్షుని తొలి పలకులు. ఎవరైతే అధ్యక్షులుగా వహిస్తున్నారో వారి యొక్క మాటలు. తర్వాత అతిథులకు సత్కారాలు. ఎవరైతే అతిథులుగా వచ్చారో వారికి సత్కరించడము. తర్వాత అతిథుల యొక్క ప్రసంగాలు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, మన పాఠశాలకి ఏం చెప్పదలుచుకున్నారో దాని యొక్క ప్రసంగాలు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మనం వచ్చేసి ఏమైనా నిర్వహించి కానీ ఉన్నట్లయితే ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించడము. తర్వాత పిల్లలకు వచ్చేసి బహుమతి ప్రదానం చేయడము. తర్వాత వచ్చేసి వందన సమర్పణ. తర్వాత జాతీయ గీతాన్ని పాడి తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించడము. సో ఈ విధంగా వచ్చేసి ఒక కార్యక్రమాన్ని తయారు చేయడం అన్నమాట. కార్యక్రమ పట్టికను తయారు చేయడము.